హలో ఆల్, వెల్కమ్ టు వెనెలా సూపర్ టాక్స్. నేను మీ రజిత. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మన ఛానల్లో ఒక 112 యార్డ్స్ హౌస్ని అయితే చూపించబోతున్నానండి. ఇది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ముందుగా హౌస్ డీటెయిల్స్ చూసినట్లయితే హౌస్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ నుంచి వచ్చేసి 6.5 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి 2.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ కి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుందండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా బిల్డింగ్, అదే అనమాట, వాకబుల్ లోనే ఉంటుందండి. అలాగే హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి సిసి రోడ్ అండి. ఇది మనకి ఎల్బీ నగర్ నుంచి 6.5 కిలోమీటర్స్ దూరం అని చెప్పాను కదండి. ఈ రోడ్ వచ్చేసి మనకి బిఎన్ రెడ్డి నగర్ టు అల్మాజ్ కూడా బడంగ్పేట్ రోడ్ కి అయితే కనెక్టింగ్ రోడ్ అండి. ఇది మనకి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ వచ్చేసి మనకి CKYR కాలనీలో లొకేట్ అయిందండి. ఆర్కా స్కూల్ కి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఒక 1 షటర్ ప్లస్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చిందండి. హౌస్ అయితే మనకి 23/44 సైజెస్ లో ఉండే హౌస్ ఫేసింగ్ వచ్చేసి 23/44 సైజ్ అండి. ఇల్లు అయితే చాలా చక్కగా వచ్చింది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. ముందైతే హౌస్ ఎలా ఉందో చూద్దాము. మీరు చూస్తున్నదైతే షటర్ పోర్షన్ అండి. ఈ షటర్ నుంచి మనకి ఇన్సైడ్ కి కూడా డోర్ అయితే ఒకటి కనెక్టివిటీ ఇచ్చారండి. అవుట్ సైడ్ ఉండే రోడ్ అంతా కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ముందైతే మనకి పార్కింగ్ లోకి అయితే వెళ్తున్నామండి. మనకి ర్యాంప్ దగ్గర నుంచి చూసినట్లయితే గేట్ కూడా అంతా కూడా చక్కగా ఉంది. అలాగే మనకి ప్రైస్ వచ్చేసి 85 lakhs కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ఉంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ని నేను కాంటాక్ట్ లో ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి చూస్తున్నదైతే పార్కింగ్ ప్లేస్ అండి. ఈ పార్కింగ్ ప్లేస్ లో మనకి సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రానైట్ తోనే ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు చూస్తున్నదైతే కిచెన్ డోర్ అండి. కిచెన్ డోర్ కి గ్రిల్ కూడా ఏర్పాటు చేశారు ఐరన్ తో. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి. సో మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ లో ఇచ్చారు. మనకి మొత్తం ప్రతి డోర్ కి కూడా మనకి ఐరన్ తో గ్రిల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడైతే మనం స్టెప్స్ ప్లేస్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. మనకి ఈశాన్య మూలలో బోర్ పాయింట్ అలాగే సంప్ పాయింట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. స్టెప్స్ అంతా కూడా మనకి మార్బుల్ తోనే ఇవ్వడం జరిగిందండి. అలాగే G+1 పర్మిషన్ ఉంది. స్టెప్స్ కింద ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి స్టెప్స్ దగ్గర ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఈశాన్య మూల ప్లేస్ అంతా కూడా మంచిగా చక్కగా ఓపెన్ గా ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదైతే మనకి మెయిన్ డోర్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకి ఇది. ఈ సైడ్ బాల్కనీ అంతా కూడా మనకి 3.5 feet వరకు అయితే వదిలేశారండి. ఇప్పుడైతే మీరు మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు కదా, టేక్ వుడ్ లో ఇచ్చారండి. చాలా చక్కగా ఉంది మెయిన్ డోర్ అంతా కూడా. ఇప్పుడైతే మనం హాల్ నుంచి కనిపిస్తున్న వ్యూ చూడండి. మనకి మెయిన్ డోర్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారండి. హాల్లో కనిపిస్తున్న టీవీ యూనిట్, షెల్ఫ్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా దీంట్లో హాల్లో మీరు అబ్జర్వ్ చేయండి. 23/44 సైజెస్ లో ఉండే సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది G+1 పర్మిషన్ ఉంది. కాస్ట్ వచ్చేసి 85 lakhs అండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లోనే ఇస్తానండి. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినదంతా కూడా టీవీ యూనిట్ అండి. ఇప్పుడైతే మనం కిచెన్ అండ్ వాష్రూమ్ ఏరియా అయితే అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే వాష్రూమ్ ఏరియా అండి. అలాగే షెల్ఫ్స్ కూడా మీరు ఇక్కడ సఫిషియెంట్ గా ఇచ్చారు. కిచెన్ పార్ట్ అయితే మీరు చూస్తున్నారండి. కిచెన్ లో అయితే టైల్స్ అయితే నీట్ గా ఇవ్వడం జరిగింది. ఇది 3 years ఓల్డ్ హౌస్ అండి. 3.5 years వరకు అవుతున్నట్టుంది. సో 3 years అన్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా కిచెన్ పార్ట్ అండి. కిచెన్ లో కొంచెం షెల్ఫ్స్ అయితే తగ్గాయి, బట్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో ఇచ్చిన షెల్ఫ్స్ అయితే నీట్ గా అయితే కవర్ చేశారు. ఇక్కడ మనకి సౌత్ లో నుంచి కనిపిస్తున్న డోర్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇదైతే మనకి పార్కింగ్ ప్లేస్ అంతా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గేట్ కూడా, మెయిన్ గేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదైతే మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. 1 షటర్ కూడా కమర్షియల్ గా ఇచ్చారు. మనకు కావాలనుకుంటే ఏదైనా షాప్ కానీ, టైలర్ షాప్ కానీ, కిరాణా షాప్ లాంటిదైనా కూడా పెట్టినా కూడా చాలా బాగా రన్ అవుతుందండి. ఇక్కడ షటర్స్ కూడా ఆల్మోస్ట్ 10,000 వరకు అయితే రెంట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒకసారి కిచెన్ పార్ట్ అంతా కూడా ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు హాల్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ మీకు డోర్ కనిపిస్తుంది కదండి, అది షటర్ లో నుంచి ఇన్సైడ్, షటర్ లోపల నుంచి మనకి పోర్షన్ కి అయితే కనెక్టివిటీ ఇచ్చారండి ఆ డోర్ తోటి. ఇక్కడైతే మీరు వాష్ ఏరియా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇదే ప్లేస్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ కి, హాల్ కి కలిపి ఒకటే వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కట్టుకుంటే మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇది అయితే మీరు వాష్రూమ్ అయితే ఇక్కడ చూస్తున్నారు. ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లో రూఫ్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం హౌస్ అంతా కూడా నీట్ గా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వీళ్ళైతే చిన్న పూజా యూనిట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు, చూస్తున్నారు కదండి. వాళ్ళు దీంట్లోనే మనకి పూజా రూమ్ అయితే సెట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు 1 side అయితే ఎల్లో కలర్ వాల్ తో చాలా చక్కగా ఇచ్చారు. ఇక్కడ సోఫా ప్లేస్ అంతా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడైతే మనకి బెడ్రూమ్ పోర్షన్ ఎలా ఉందో చూద్దాము. బెడ్రూమ్ అంతా కూడా మనకి నీట్ గా ఇచ్చారండి.
కొంచెం స్పేస్ అయితే తగ్గింది. బట్ ఇల్లు అయితే చాలా బాగుందండి. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు, కమర్షియల్ ప్రాపర్టీకి తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచిగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. బెడ్రూమ్ లో షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్ గా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. వన్ సైడ్ అయితే మనకి డార్క్ కలర్ థీమ్ తో ఇచ్చారండి. బెడ్రూమ్ లో మనకి బెడ్ వేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ కి అలాగే సైడ్ కి కూడా మంచి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు వన్ సైడ్ అయితే చూస్తున్నారు కదండి, డార్క్ కలర్ థీమ్ తో ఇచ్చారు. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా హాల్ పార్ట్. ఇదైతే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం గ్రిల్స్ తో ఇచ్చారు. చాలా చక్కగా ఉందండి. అలాగే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను.